ఇదే యానంలో తీసుకున్న రూమ్స్ అయితే ఎస్వి గ్రాండ్ ఇది చూడండి. ఇక్కడ ఉంటుంది మనకు యానం ఎంట్రన్స్ దగ్గర. లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా చూడండి. డేట్లో మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాం ఎస్వి గ్రాండ్ అనేసి. రూమ్ అయితే చాలా బాగుంది. మాకు ప్రైస్ 3 పీపుల్కి కలిసి 1500 తీసుకున్నాడు. నిన్న ఆఫ్టర్నూన్ కొంచెం రికార్డ్ చేయడం మర్చిపోయినా, మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తాను. ఇది డే 3లో చాలా బాగుంది రూమ్ అయితే, స్పేషియస్గా 1500కి. ఇది కూడా లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. ఎవరైనా ట్రై చేసే వాళ్ళ రూమ్స్ ట్రై చేయొచ్చు, బాగున్నాయి. మొత్తం గీజర్ అన్నీ ఉన్నాయి. ఛానల్ ఈరోజు డే 3 మన కోస్తాంధ్ర ట్రిప్లో. ఈ డే 3నే మనకు కొంచెం లాంగ్ ఉంటుంది మనకు, ఎందుకంటే ఈరోజు మనం ఫస్ట్ కాకినాడ పోయి మన కాజాలు తీసుకోవాలా, ఫుడ్ స్వీట్స్. కాజా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు పక్కనే కాకినాడ తర్వాత పిఠాపురం ఉంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి టెంపుల్, అలాగే పురోహిత దేవి అమ్మవారి శక్తిపీఠం చూసుకోవాలా. దాని తర్వాత మళ్ళీ మనకు ఇది యాడ్ అవుతుంది, అన్నవరం టెంపుల్. అన్నవరం టెంపుల్ చూసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ అరకునే. ఇవి మనకు దగ్గర ఈ 3 ప్లేసెస్, ఈ 3 టెంపుల్స్ ఇవన్నీ కలిపి మనకు ఒక 100 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి. ఈ టైమింగ్ ఇక్కడ ఎంత తొందరగా అయిపోగొట్టేస్తే ఇంకా అరకుకు అంత తొందరగా పోవచ్చు. ఇంకా వీడియోలోకి కలుద్దాం. అంతవరకు బాయ్. దగ్గర 6:30 లోపలే వచ్చేసినాం కాకినాడకి. 6కి బయలుదేరి. ఈ టైంలో ఏది ఓపెన్ ఉండదంట అసలు. ఇంకా అందుకే ముందర అడిగింటే 2-3 అడిగినాము. ముందర మనకు అభిరుచి రెస్టారెంట్ దగ్గర ఏమో ఉంటుందన్నారు, ఆ సైడ్ ట్రై చేయండి అన్నారు. ఇంకా ముందర పోతున్నాము, చూడాలా. చూసిన దానికోసమే వచ్చినాము మేమైతే కాకినాడ సైడ్, లేకపోతే హైవే తీసుకుని వెళ్ళిపోయిండు. ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామి టెంపుల్, దాని తర్వాత పురోహితిక దేవి అమ్మవారి టెంపుల్, ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే మేము పిఠాపురంలో ఉండే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం టెంపుల్, దత్తాత్రేయ స్వామిది టెంపుల్. ఇది మనకు సందు లోపల ఉంది. ఇప్పుడే మనం పిఠాపురం ఎంట్రన్స్లోనే మనకు కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ పురోహితిక అమ్మవారు కూడా ఎంట్రన్సే. ఇది మేము గమనించాలి. అంతా చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల, మంచిగా కవర్ చేయొచ్చు. అయిపోయింది ఇప్పుడే, దర్శనం కూడా అయిపోయింది మంచిగా తొందరగా. జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా పట్టలే మాకు దర్శనానికి. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంక స్టాప్ అన్నవరమే టెంపుల్. ఇంకా అన్నవరం చూసేసి ఇంకా డైరెక్ట్ దాని తర్వాత అరకుకు పోవాలి. అన్నవరం దగ్గర టైం పడుతుందని ఇంకా అనుకుంటున్నాం. ఇంకా అదే ఇప్పుడైతే మన టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి పిఠాపురంలో. టైం 8:03, రఫ్గా 2 అవర్స్ టెంపుల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఒక్క టెంపుల్ ఉంది అన్నవరం టెంపులే టైం పడుతుంది మనకు. అన్నీ తీసుకొని లగేజ్ అని తీసుకొని పోవాలా. ఇప్పుడు మనం పోయే రూట్లో పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంటుందంట, కళ్యాణ్ది చూసుకొని ఇంకా డైరెక్ట్ అన్నవరం స్టాప్. మనకైతే ఇది ఫస్ట్ టోల్ ప్లాజా ఇది ఈ ట్రిప్లో, డే 3లో. ఓకే, అప్ టు డే 3 అంటే దగ్గర ఇప్పుడు 650 కిలోమీటర్స్ వరకు రోడ్స్ ఆర్ డామ్ గుడ్. అసలు ఎక్స్పెక్ట్ ఇలా మనం ఏపీలో మంచిగా ఉంటాయి రోడ్స్ అనేసి. మన సైడే కడప తిరుపతిదే, దానివల్లే రోడ్లన్నీ చెత్త పేర్లు వచ్చినాయి. ఇక్కడ మాత్రం రోడ్స్ ఆ 2 లేన్ అయినా 4 లేన్ అయినా స్మూత్ ఉన్నాయి, సుకూన్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ అయితే మనమైతే ఇప్పుడు పిఠాపురం దగ్గర ఉండే పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరకు వచ్చినాం. ఇదిగోండి, ఇదే కళ్యాణ్ గారిది న్యూ హౌస్. ఓహో అబ్బా,
ఓహో అకిరా. ఓహో. ఇది పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేది. లాస్ట్ టైము రామ్ చరణ్ అకిరా వచ్చిన్నారు కదా ఇక్కడికే ఇంటికే. బాగుంది ఇల్లు అయితే. టెంపుల్కి అయితే పోతున్నాం ఇప్పుడు, తీసుకుంటున్నాం టెంపుల్ దగ్గరికి రోడ్డు. మనకి ఘాట్ వస్తుంది. ఓహో ఎలా సార్ ఇట్లనే ఇట్లా ₹40 తీసుకుంటున్నారు. చూడాలా తొందరగా అయిపోతే దర్శనము, ఇంకా స్టార్ట్ అయిపోవాలా. ఇక్కడే ఇంకా అన్నవరం దగ్గర బైక్ పార్క్ చేసినాం. ఇంకా బైక్స్ కొంచెం లగేజ్ దగ్గర లగేజ్ కౌంటర్లో పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలా. మొత్తం 3 టెంపుల్స్ దర్శనం అయితే కంప్లీటెడ్ అయిపోయింది. డే 3లో అన్నవరం కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1 అవర్లో దర్శనం కూడా అయిపోయింది. ఇంకా 215 కిలోమీటర్స్ వరకు ఇంకెంత తొందరగా కవర్ చేసి ఒక లంచ్ బ్రేక్ తీసుకోవాలా. ప్రజెంట్ ఇప్పుడైతే వైజాగ్ మీద నుంచి పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుంది రూట్, ఎట్లుంటుందో చూద్దాం. మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇంకా మనకు థర్డ్ టోల్ గేట్ ఇది. ఈరోజు చాలా తక్కువ వచ్చిన నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువ టోల్ గేట్స్. బాగుంది అది ఫ్లోనే ఎక్కువ ఉంది. ట్రాఫిక్ ఫ్లో అతి భారీగా ఉంది, కొంచెం కూడా అతి భారీగా ఉంది ఫ్లో. అందుకే మేము 2 అవర్స్లో 100 కిలోమీటర్స్ రైడ్ చేసినట్టు అయింది. మొత్తం చేంజ్ అయిపోయింది. ముందర మొత్తము పొగ మంచులాగా కప్పుకొని ఉంది లైట్గా. చూద్దాం ఇంకెట్లుంటుందో. ఓహో పోయే రూట్లో ఇంకా 60 కిలోమీటర్స్ ఉంటే లంచ్ బ్రేక్ కావడం. ఇక్కడ క్వాలిటీ ఇన్ రెస్టారెంట్ ఇక్కడ ఆగేసి ఇక్కడ లంచ్ చేసి మాకు ఇంకా 60 కిలోమీటర్స్కి 2 అవర్స్ అయితే చూపిస్తుంది. ఆ 60 కిలోమీటర్స్ ఇంకా కవర్ చేసి అక్కడ టెంట్స్ అనుకుంటున్నాం. ఇంకా టెంట్స్ ఎక్కడ దొరుకుతుందో ఏందో చూసుకొని దాన్ని బట్టి చేయాలి. ఇంకా ఇది రెస్టారెంట్. ఇక ఫుడ్ మళ్ళీ చెప్తాను మీకు. మీల్స్ తీసుకున్నాము. ఫుడ్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు ఎవరైనా. మంచిగా ఉంది ఫుడ్ కూడా. ఇక్కడ ఇంకా 60 కిలోమీటర్స్ బిఫోర్ వస్తుంది అరకుకి. కాస్ట్ కూడా తక్కువే, ₹100 ప్లేట్ మీల్స్కి. ఓహో అరకు వాళ్ళే కన్నా ముందే బొర్రా కేవ్స్ వస్తాయి మనకు. ఇంకా 30 అంటే అరకు వ్యాలీ నుంచి ఒక 33 కిలోమీటర్స్ ఉంది బొర్రా కేవ్స్. చూద్దాం. నా టైం 150 నుంచి ఇంకెంత పడుతుందో చూపించడం. ₹343 చూపిస్తుంది. చూడాలి ఇంకెంత పడుతుందో టైం. ఇవన్నీ మనకు అరకులో దొరికే స్పైసెస్ ఇవన్నీ.
వా 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 ఏముందిరా ఏముందిరా. రెండు రౌండ్లు వేద్దాం. వా ఏముందిరా. రా రికార్డ్ అవుతాం. ఇప్పుడే అరకు రీచ్ అయిపోయినాం. దగ్గర 4 టైం అయితే. ఇక్కడ మనకు కంటైనర్ రిసార్ట్ అని ఉంది. ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఇది లాంగ్ వీకెండ్ కదా, మనకు కాస్ట్ అదరగొడుతున్నారు. ఓకే, ఇది చిన్నదే రూము, బట్ మనకి ఎంత 1400 తీసుకున్నారు 1 డేకి. 2 డేస్ ఉంటున్నాం ఇక్కడ. మీకు చూపిస్తారు మళ్ళీ. ఇది మనం ఉండేది టెంట్స్, ఇది కంటైనర్ రిసార్ట్. ఇది నైట్ పూట హైలైట్ ఉంది. మేము ఉండేది కొలంబియా. అరకులో ఫస్ట్ లొకేషన్కి వచ్చినాం. కాఫీ మ్యూజియము అరకులో. మనకు అరకు వ్యాలీ లోపలే ఉంటుంది కాఫీ మ్యూజియం. చూపిస్తాం ఎట్లుంటుందో. మొత్తం మనకు కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది, పాస్ట్ మన ఏపీలోకి ఎట్లా వచ్చింది, మన ఇండియాలోకి ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకుని వచ్చినారు, ఎట్లా పండింది, అండ్ కొన్ని మంచిగా వాటి గురించి డీటెయిల్స్ అయితే దీనిలో చెప్పారు మొత్తం. ఇక్కడ మనం బయటప్పుడు కాఫీ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది కదా, చూస్తాము. ఓహో, ఓకే. ఇక్కడ మనకు బొమ్మలు ఉన్నాయి అరకులో. బొమ్మలు కానీ వస్తువులు కానీ హ్యాండ్మేడ్. ఇప్పుడే ట్రైబల్ మ్యూజియంకి వచ్చినాము అరకు దగ్గర. ట్రైబల్ మ్యూజియం. ఓహో, అనంతగిరి జోన్. ఇట్లా వస్తుందా ట్రైను? టెర్రస్ కల్టివేషన్. ఓహో, ఓకే ఓకే. వైజాగ్. ఓహో, చాలా బాగా వేస్తుంది. ఓకే, ఆదివాసి. ఇంకే వల్ల వేసి చేపలు కొట్టడం. ప్లీజ్ డోంట్ టచ్ సీట్స్. అబ్బో, అన్ని ఐటమ్స్ అని పెట్టినారు. ట్రై చేస్తున్నారు ఇద్దరు. ఎట్టున్నాయి మాలిక్ పురుగులు? సూపర్ ఉన్నాయి, వర్త్. ఎట్టున్నాయి ప్రేమ్? ఫస్ట్ టైం కాదు ఇది, చాలా సార్లు హైదరాబాద్ తిన్నా. బాగున్నాయి, హైదరాబాద్ కన్నా బాగున్నాయి. ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చినాం. ఇక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ అరకులో ఉండేది. ఇది 8కి క్లోజ్ మనకు. ఇప్పుడు టైం అయితే 7:40. ఇక్కడ టికెట్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి. 50 రూపాయలు టికెట్ ఇక్కడ. టికెట్ ఇప్పుడు మనకు 3 చాక్లెట్లు. ఇప్పుడు 50 రూపీస్ టికెట్. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి. 8కి క్లోజు. ఎగ్జిట్ దగ్గర టికెట్ చూపిస్తే మీకు ఒక చాక్లెట్ ఇస్తారంట. ఓహో, ఓ అంటే చేసినాడు. రాలేదుగా ఫోటో తీస్తాను. నన్ను ఎవరు పిలుస్తుంది?
ఇప్పుడే కదా వచ్చి చూడి చెప్తా చూసింది చెప్పు చూడి ఏం కనపడుతుంది వాడు చూసింది చెప్పినావంటే నువ్వు వీడియో తీయో. దేవత ఓ దేవత. ఇది మనకి ఇప్పుడు మేజర్, ఇది ఫ్యాక్టరీ పూరి ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అంటే. యా నాట్ అలౌడ్ అంటప్ప. ఇక్కడ నుంచి చూద్దాం మనం, కానీ ఎవరు లేరులే. బా స్మెల్ అదిరిపోతుంది అట్లే. వా వా మిషనరీ మొత్తము. లేదా చలికి చూడండి అరకు టెంట్స్ తీసుకున్నారు, కూర్చొని ఉంటారు. స్టార్ట్ అవుతుంది ఇంకా క్యాంప్. మీ కట్టెలు లేవు, కట్టెల కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సగంలో అయిపోయింది క్యాంప్ ఫైర్. ప్రియతమా ప్రియతమా నా ఇల్లు లైటింగ్ పడినా పర్లా. క్యాంప్ ఫైర్ చేయలే, నొక్కు రెడ్ వస్తుంది నొక్కుతే వెనక. స్టార్ట్ అయింది అది.